లో విండోస్ 7 నుండి MS DOS ఆపరేటింగ్ ని ఏ విధంగా చేస్తామో చూద్దాం. MS DOS ను ఓపెన్ చేయాలంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి కమాండ్ బటన్ మీద మౌస్ తో క్లిక్ చేయవలెను. లేదా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి కమాండ్ అని టైప్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్ ని కమాండ్ మీద క్లిక్ చేసి రన్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేసిన ఇలా MS DOS డిస్ప్లే అవును. ఇక్కడ C ప్రాంప్ట్ విండోస్ సిస్టమ్ 32 అనే ఒక డైరెక్టరీలో ఉంటాం. ఈ డైరెక్టరీ నుంచి బయటికి రావడానికి CD/ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయవలెను. ఇక్కడ ఉన్న దాన్ని C ప్రాంప్ట్ అంటాం. అక్కడ చిన్న గీతని కర్సర్ పాయింట్ అంటాం. మనం టైప్ చేసేది ఎక్కడైనా కర్సర్ పాయింట్ మీద డిస్ప్లే అవుతుంది. ఉదాహరణకి ఈ రోజు డేట్ మనం చూడాలి అంటే కంప్యూటర్ లో డేట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయవలెను. CATE అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయడం. డేట్ అనేది అమెరికన్ ఫార్మెట్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత ఇయర్ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఈ రోజు కరెంట్ డేట్ ఏ వారం అయింది, SUN సండే, ఫస్ట్ 01 జనవరి, 10th డేట్ 2016 వస్తుంది. ఎంటర్ న్యూ డేట్. ఒకవేళ మన డేట్ ఏమన్నా మార్చుకోవడం అంటే ఆ డేట్ ఫార్మెట్ ను ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత ఇయర్ ఇవ్వబడను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫిబ్రవరి 10th ఏ వారం అయిందో చూసుకోవాలంటే ఫస్ట్ మంత్ 02 ఇవ్వండి, తర్వాత ఐఫన్ ఇవ్వండి, 10th అని టైప్ చేయండి, ఐఫన్ అని క్లిక్ చేయండి, 2016 మనం ఇచ్చిన డేట్ మళ్ళా రావాలంటే అగైన్ గా డేట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే డేట్ వస్తుంది. ఈ డేట్ ని మనకు కావాల్సిన విధంగా మళ్ళా మనం మార్చుకోవాలంటే ఈ రోజు మార్చుకోవాలంటే 01 అని టైప్ చేసి 10/2016 అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇదే విధంగా మనకు టైం చూసినట్లయితే టైం ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు మిల్లీ సెకండ్స్ అని ఉంటాయి. 100 మిల్లీ సెకండ్లు ఈక్వల్ టు 1 సెకండ్ సమానం. టైం అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే కరెంట్ టైం అని 10 అవర్స్ 50 మినిట్స్ 33 సెకండ్స్ .93 మిల్లీ సెకండ్. ఈ టైం ని ఏమన్నా మార్చుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన టైం ని మార్చుకోవచ్చు. 10 అని టైప్ చేసి కోలన్ ఇవ్వండి. షిఫ్ట్ ప్లస్ సెమీకోలన్ కొడితే కోలన్ వస్తుంది. మీకు ఎంత టైం కావాలో టైప్ చేసేయండి. కోలన్ అని టైప్ చేయండి. 25 అని ఇవ్వండి. మిల్లీ సెకండ్స్ అని టైప్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే టైం వస్తుంది. మనం ఇచ్చిన టైం రావాలంటే అగైన్ టైం అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే టైం డిస్ప్లే అవుతుంది. ఈ టైం ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, అవసరం లేదంటే ఎంటర్ కీ ప్రెస్ చేస్తే C ప్రాంప్ట్ వస్తుంది. మానిటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. దీన్ని క్లియర్ చేయాలంటే CLS అని టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ అవుతుంది. టోటల్ మనకి MS DOS లో ఫైల్ అంటాం. ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా ఒక కొంత సమాచారాన్ని మనం కంప్యూటర్ లో తయారు చేయాలంటే దీనికి ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఈ ఫైల్ నేమ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ నేమ్, 2 ఎక్స్టెన్షన్ నేమ్. ఫుల్ స్టాప్ దాకా ఉండేదాన్నేమో ప్రైమరీ నేమ్ అంటాం, ఫుల్ స్టాప్ తర్వాత ఉండేదాన్నేమో ఎక్స్టెన్షన్ నేమ్ అంటాం. ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఫైల్ యొక్క మొత్తం 11 క్యారెక్టర్స్ ఉండాలి. ప్రైమరీ వచ్చేసి 8 క్యారెక్టర్స్, ఎక్స్టెన్షన్ వచ్చేసేమో 3 క్యారెక్టర్స్. టోటల్ మనకు ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే కమాండ్ అంటే కాపీ, COPY, కాపీ స్పేస్ కాన్, CON. మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇవ్వాలో ఆ ఫైల్ నేమ్ టైప్ చేసినట్లయితే మనకి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కర్సర్ పాయింట్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ సమాచారాన్ని టైప్ చేసి కీబోర్డ్ లో F6 కీని ప్రెస్ చేయవలెను. F6 కీని ప్రెస్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మన ఫైల్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూడాలి అంటే టైప్ TYP టైప్. మనం ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ ని టైప్ చేసినట్లయితే ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేయొచ్చు. ఇదే విధంగా మనకి MS DOS లో ఎక్స్టర్నల్ కమాండ్ ద్వారా ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఎడిట్ కమాండ్ టైప్ చేయొచ్చు. కీబోర్డ్ లో ఎడిట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మనకు ఒక డిఫరెంట్ స్క్రీన్ వస్తుంది. దీన్ని MS DOS ఎడిటర్ అంటాం. ఇక్కడ మనకు కావాల్సిన సమాచారాన్ని టైప్ చేస్తాం. ఏదన్నా ఒక సమాచారాన్ని ఓపెన్ చేయాలంటే ఆ పైన మెనూస్ ను ఓపెన్ చేయాలి. మెనూ ఓపెన్ చేయాలంటే మెనూ యొక్క ఫస్ట్ లెటర్ కీబోర్డ్ లో ఆల్ట్ కీని ప్రెస్ చేయాలి. కీబోర్డ్ లో ఆల్ట్ ని ప్రెస్ చేసి F చేసినట్లయితే ఫైల్ మెనూ వస్తుంది. ఈ ఫైల్ మెనూలో సేవ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన ఫైల్ నేమ్ టైప్ చేయమంటుంది.
టైప్ చేసినట్టయితే సేవ్ అవుతుంది. మళ్ళీ ఫైల్ మెనూ ఓపెన్ చేయాలంటే ఆల్ట్ F కీ ప్రెస్ చేసి ఎగ్జిట్ అంటే మనకు ఆటోమేటిక్ డాస్ లో నుంచి బయటకు వస్తాం. మళ్ళీ ఈ కమాండ్ ఓపెన్ చేయాలంటే ఎడిట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి ఆల్ట్ F ప్రెస్ చేసినట్లయితే ఫైల్ మెనూ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇవ్వాలో ఆ ఫైల్ నేమ్ టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక సమాచారాన్ని మనం సెలెక్ట్ చేయాలంటే మౌస్ పాయింటర్ తో కానీ లేకపోతే కీబోర్డ్ లో ఉన్నది కీబోర్డ్ లో షిఫ్ట్ కీని ప్రెస్ చేసి రైట్ యారో కీని ప్రెస్ చేస్తే లెటర్ బై లెటర్ సెలెక్ట్ అవుతుంది. లేదా షిఫ్ట్ కీని ప్రెస్ చేసి డౌన్ యారో కీ ప్రెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎడిట్ మెనూని ఓపెన్ చేయాలంటే ఆల్ట్ E ప్రెస్ చేయండి. కట్ అని క్లిక్ చేస్తే